ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమ. తల్లులకు, చెల్లెమ్మలకు, సోదరులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. రోజు ఒక గుప్పెడు బియ్యం అదృష్టాన్ని, మన ఇంటి సింహద్వారాన్ని తట్టేటటువంటి మహోన్నతమైనటువంటి ప్రక్రియ. అలాగే సిరి సంపదలను, సర్వాభీష్టాలను సిద్ధింపచేసేటటువంటి ప్రక్రియ. నేను కూడా ఈ మాసంలో 21 రోజుల పాటు ప్రత్యేకంగా ఒక మహోన్నతమైన ప్రక్రియను ఆరంభిస్తున్నాను. మీరు కూడా నాతో పాటుగా కలిసి అడుగులు వేయండి. ఎవరైతే ఈ ప్రక్రియను చేస్తారో మీరందరూ కూడా కింద కామెంట్‌లో మీ యొక్క పేరు, గోత్రము కూడా చేయండి. నేను కూడా ఈ యొక్క శ్రావణ మాస అనుష్ఠాన కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నా పేరు, నా గోత్రము అని మీ యొక్క వివరాలను కింద కామెంట్‌లో తెలియచేయండి. ఈ ప్రక్రియ ఎందుకోసము అంటే, శ్రావణ మాసం అంటేనే అత్యంత మహోన్నతమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, అదృష్టాన్ని పొందడానికి, సర్వశుభాలను పొందడానికి మహోన్నతమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో మనం ఏం చేయాలి? 21 రోజుల పాటు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, లేదా రేపటి నుండి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మాత్రం 21 రోజుల పాటు చేయాలి. 21 రోజుల పాటు ఖచ్చితంగా చేస్తాము అనేటటువంటి వారు మాత్రమే కింద కామెంట్‌లో నాకు తెలియజేయండి. ఏం చేయాలి? అదృష్టాన్ని మన ఇంటి సింహద్వారం వరకు తీసుకువచ్చేటటువంటి మహోన్నతమైన ప్రక్రియ ఇది. మంత్రశాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడింది శ్రవణ మాసంలో. ప్రతిరోజు మీ యొక్క గృహంలో సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి మీ అనుకూలతను బట్టి 9 గంటల 45 నిమిషాల మధ్య కాలంలో ఒక మట్టి దీపం వెలిగించండి. మట్టి ప్రమిదలో తైలాన్ని పోసి దీపం వెలిగించండి. ఒత్తులు మీ ఇష్టం. 2 ఒత్తులు వేయండి, 4 ఒత్తులు వేయండి. అది మీ ఇష్టం. దీపం వెలిగించి అక్కడ మీరు మీ కోరిక ప్రత్యేకంగా అదృష్టం కోసం, లేదా గృహంలో శుభ కార్యక్రమాలు జరగడం కోసం, లేదా ఆరోగ్య సిద్ధి కోసం, లేదా మంగళయోగం కోసం, పిల్లలకు ఉన్నత ఉద్యోగ సిద్ధి కోసం, లేదా గృహంలో శుభ కార్యక్రమాలు జరగడం కోసం, వివాహ సిద్ధి కోసం, అలాగే సంతాన సిద్ధి కోసం మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను మీరు ఒక 3 అంగుళాలు పొడవు, 3 అంగుళాలు వెడల్పు ఉండేటట్టు చిన్న తెల్ల పేపర్ తీసుకోండి. ఆ తెల్ల పేపర్ పైన మధ్యలో గీత గీయండి. మీ కోరికను గృహం కావాలి అని పైన రాయండి. లేదా ధనం కావాలి, ధనవృద్ధి కావాలి, వ్యాపార ఆకర్షణ కావాలి, లేదా వివాహం జరగాలి అని పైన రాసి కింద మీకు మీ యొక్క గోత్రము, మీ పేరు రాయండి. ఆ పైన తడి పసుపుతో స్వస్తిక్ వేసి మడత పెట్టండి. ఆ మడత పెట్టినటువంటి పేపర్ మీ 2 చేతుల్లో పట్టుకొని కొన్ని గుప్పెడు బియ్యం తీసుకోండి. తీసుకొని ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వహ. ఈ మంత్రము 3 మాలలు జపం చేయండి. ఒక గుప్పెడు బియ్యాన్ని మీరు మీ దేవతా మందిరంలో పక్కన ఒక సంచిలో వేయండి. ఇలా 21 రోజుల పాటు చేసినటువంటి ఆ యొక్క బియ్యాన్ని అమావాస్య, శ్రావణ అమావాస్య రోజున ఆ బియ్యం అన్నీ కూడా మీరు 21 రోజులు చేసిన తర్వాత పులిహోరగా తయారు చేసి, లేదా క్షీరాన్నంగా తయారు చేసి దగ్గరలో ఉండే దేవాలయంలో మీరు భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి. ఒకవేళ అలా మీరు పంచిపెట్టని ఎడల ఆ బియ్యాన్ని కొద్దిగా దక్షిణను శ్రీ లక్ష్మీ కుబేర సువర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం, అఖండ గోదావరి నదీ తీరం, రాజమండ్రికి కొరియర్ ద్వారా పంపించండి. లేదా అమావాస్య ముందు వచ్చే ఆదివారం గానీ, అష్టమి నాడు గానీ, లేదా అమావాస్య తర్వాత అయినా సరే ఆ బియ్యాన్ని మీరు లక్ష్మీ కుబేర సువర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో చేర్చడానికి ప్రయత్నం చేయండి. ఈ 21 రోజుల పాటు మీరు కూడా నాతో పాటుగా ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క అఖండ నామ సంకీర్తనలో పాల్గొండి. అష్టైశ్వర్యాలు పొందండి. శుభం భవతు.